హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా అందరికీ ఎమర్జెన్సీ అలర్ట్స్ అనేవి వస్తున్నాయి కదా ఫోన్లో. అది మీ అందరికి తెలిసిందే ఇన్ఫర్మేషన్. అది ఎందు గురించి ఏం కథ అని చెప్పేసి డీటెయిల్గా తెలిసిందే. కాకపోతే కొంతమంది తెలియదు అనమాట. సో వాళ్ళ గురించి ఈ వీడియో అనేది. అంతేకాకుండా మీ ఫోన్లో కూడా ఇంతవరకు అలారం ఎమర్జెన్సీ అలర్ట్ అనేది మెసేజ్ అనేది రాకపోయినట్టయితే కంపల్సరీగా మీ ఫోన్లో కూడా ఇదే సెట్టింగ్ ఆఫ్లో ఉండొచ్చు. మీరు కూడా దీన్ని అనేబుల్ చేసుకుంటేనే మీ ఫోన్కి అలర్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ సెట్టింగ్ కనుక మీరు ఎనేబుల్ చేసుకోకపోయినట్టయితే ఆ మందికి కూడా రాదనమాట. కంపల్సరీగా మీరు చేసుకొని ఉండాలి. ఆ సెట్టింగ్స్ ఏంటి ఏం అని చెప్పేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా డీటెయిల్గా అయితే చెప్పబోతున్నాను. వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా క్లియర్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో దాని గురించి మన మొబైల్లో బై డిఫాల్ట్ కొన్ని ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయితే ఉంటాయన్నమాట. కొంతమంది కావాల్సుకొని కొన్ని ఎమర్జెన్సీ అలర్ట్స్ నాకు అవసరం లేదు అని చెప్పేసి కూడా మీరు ఆఫ్ అయితే చేస్తారనమాట. అది మీకు తెలుసో తెలియకుండా చేస్తారు. ఆ సెట్టింగ్ ఎక్కడ ఉంటుంది ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మన మొబైల్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఆ మొబైల్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ బటన్ అనేది కనబడుతున్నది కదా పైన, దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాలన్నమాట. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎమర్జెన్సీ అని చెప్పేసి టైప్ చేయండి ఫ్రెండ్స్. EMER అని చెప్పేసి టైప్ చేయగానే మీకు ఫటాఫట్ ఇక్కడ పైన కనబడుతూ ఉంటుంది అనమాట. ఎమర్జెన్సీ అలర్ట్స్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే అలో అలర్ట్స్ అని చెప్పేసి ఉంది. ఈ ఆప్షన్ అయితే ఆఫ్ ఉంటుంది అన్నమాట చాలా మందికి. దాని ద్వారానే మనకి అలర్ట్ అనేది రాకపోవడానికి మెయిన్ కారణం కాబట్టి దీన్ని మీరు ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో మన గవర్నమెంట్ వచ్చేసి ఈ సిస్టమ్ని చాలా బందోబస్తు చేస్తుంది కాబట్టి మన మొబైల్ సంబంధించిన మనకి ఏదైనా సూచనలు ఇవ్వాలనుకున్నా, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా సరే ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే ఉండాలన్నమాట. అప్పుడే మీకు ఈ అలర్ట్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో మీలో ఎంతమందికి వచ్చిందో ఎంతమందికి రాలేదో కింద కామెంట్ చేసి అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర ఈ అలర్ట్ సిస్టమ్ కనుక రాలేదనుకోండి, కంపల్సరీగా ఈ అలో అలర్ట్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, చిన్నగా ఈ ఆప్షన్ని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది, ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా కింద మీరు చూసినట్టయితే అలర్ట్ రిమైండర్ సౌండ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని కూడా క్లిక్ చేసుకొని ఇక్కడ వన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఆ వన్స్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనకి ఇప్పుడు రీసెంట్గా వచ్చేటి ఏమైనా అలారమ్స్ ఇంకా ఏమైనా సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ అలర్ట్స్ కూడా మన మొబైల్కి వస్తాయి అన్నమాట. ఈ విధంగా చాలామంది ఆఫ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు రాకపోవడానికి కారణం అన్నమాట. సింపుల్గా మీరు ఈ విధంగానైతే చేసుకొని ఉంటే కంపల్సరీగా మీకు ఎటువంటి గవర్నమెంట్ అలర్ట్స్ ఉన్నాయో అవన్నీ మన మొబైల్కి అయితే వస్తాయి అన్నమాట. దాని ద్వారా మనం సేఫ్ అండ్ సెక్యూర్గా బ్రౌజింగ్ అయితే చేయొచ్చు. రకరకాల ఆప్షన్స్ ఉంటాయి కదా వాళ్ళు చెప్పిన విధంగా, ఆ విధంగానైతే మనకు అలర్ట్ సిస్టమ్ అనేది వర్క్ కావడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మిస్ కాకుండా అయితే మీరు చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.